ఛత్రపతి శివాజీ ఎంతటి గొప్ప వీరుడో మనందరికీ తెలుసు. ఇప్పుడు చాలా దేవాలయాలు అలా ఉన్నాయంటే దానికి ముఖ్యమైన కారణం ఛత్రపతి శివాజీనే. అలాంటి గొప్ప వీరుడికి పుట్టి వీరమరణం పొందిన మరొక వీరుడు తన తనయుడు శంభాజీ మహారాజ్. ఇక ఛత్రపతి శివాజీ మరణం తర్వాత శంభాజీ మహారాజ్ మరాఠీలకు చావా చిన్నసింహంగా పిలుచుకునే ఒక రాజయ్యాడు. ఒక పక్క మొఘలాయులు మొత్తం, ముఖ్యంగా ఔరంగజేబు భారతదేశాన్ని మొత్తం తన ఆధీనంలోకి తీసుకోవాలి, ఛత్రపతి శివాజీ లేడు, ఇక నాకు ఎదురు లేదు అనుకునే మూమెంట్లో శంభాజీ మహారాజ్ ఔరంగజేబుకి తలపోటే కూర్చున్నాడు. హిందూ ధర్మాన్ని కాపాడటంలోనూ మరాఠీలను రక్షించుకోవటంలోనూ తన వంతు బాధ్యతగా ఎంతో కృషి చేశాడనే చెప్పాలి శంభాజీ మహారాజ్. ఇక శంభాజీ మహారాజ్ని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పేసి ఔరంగజేబ్ చేసిన ఎత్తులు పై ఎత్తులు అన్నీ ఇన్ని కావు, ఆయన కూడా మనోడు ఎప్పటికప్పుడు ఓడిపోతూనే ఉన్నాడు. బేసిక్గా మరాఠీలది చిన్న సైన్యం, మొఘలాయలది పెద్ద సైన్యం. వీళ్ళొచ్చి వీళ్ళ మీద పడితే చిన్న సైన్యం అయిన మరాఠీలు మాత్రం మొఘలాయల్ని కుక్కన కొట్టినట్టు కొట్టి పంపించేవాళ్ళు. అది శంభాజీ మహారాజ్ యొక్క పవర్. ఇక ఎలాగైనా సరే శంభాజీ మహారాజ్ని అంతం చేయాలని చెప్పేసి ఒక వ్యూహాన్ని రచించాడు. బేసిక్గా ఎంతటి వీరుడినైనా మనం ఎదురుగా వెళ్ళి ఫేస్ చేయాలి, కానీ ఔరంగజేబు అది కాకుండా బాహుబలిలో కట్టప్ప చెప్పినట్టు కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా ఎంతో ముఖ్యమైంది వెన్నుపోటు. ఆధారణ ఎంచుకున్నాడు ఔరంగజేబు. తన సొంత వాళ్ళతోనే తను వెళ్ళే రహస్య మార్గాన్ని కనిపెట్టి శంభాజీని పట్టుకుని చిత్రహింసలు పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 40 రోజులు. రోజు రావటం, నా మతాన్ని ఆచరించు, నా మతంలోకి వచ్చే, నేనే గొప్పవాణ్ణి నీకన్నా అని ఒప్పుకో, ఇలాంటి రకరకాలుగా చెప్పాడు. అయినా కూడా శంభాజీ ఒప్పుకోలేదు. పైగా అంత కట్టుదిట్టమైన చుట్టూ బంధించినా కూడా తనకి ఎదురు తిరిగి మాట్లాడేవాడు. కళ్ళు పీకేశారు, చర్మం ఒలిచేశారు, నానా చిత్రహింసలు పెట్టారు. తన్ని కట్టి రోడ్ల మీదకి తీసుకెళ్తుంటే అక్కడ మొఘలాయులతో, ఇస్లాం మత పెద్దలతోనూ అలానే అక్కడ ఉన్న ప్రజలతోనూ రాళ్లతో కొట్టించేవాడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే శంభాజీ మహారాజ్ మీద యూరిన్ కూడా పోయించేవాళ్ళని విన్నాము. ఇవన్నీ తట్టుకుని కూడా ఆయన మాత్రం సనాతన ధర్మాన్ని వదలలేదు, ఇస్లాం మతంలో చేరలేదు. ఇక ఫైనల్గా ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ని చంపేశాడు. ఎక్కడ మళ్ళీ తన బాడీ దొరికితే ఎక్కడ మళ్ళీ హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేస్తారేమో అని చెప్పేసి భయపడి ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేశారు. ఇక మరాఠీలు శంభాజీ మహారాజు శవాన్ని ఏరుకుని దాన్నే కొంచెం ముద్దగా ఉంటే దాన్ని తీసి ఫైనల్గా హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేశారు. ఇక్కడ వరకు మీ అందరికీ తెలుసు, ఎందుకంటే రీసెంట్గా విక్కీ కౌశల్ యాక్ట్ చేసిన చావా మీరు అందరూ చూసుంటారు. బట్ శంభాజీ మరణం తర్వాత ఏం జరిగింది అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. శంభాజీ మరణం తర్వాత అక్కడితో కథ అయిపోలేదు. శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయిని, అలానే తన కొడుకుని సాహు మహారాజ్ని, ఇద్దరిని కూడా మొఘలాయులు ఆధీనంలోకి తీసుకున్నారు. సేమ్ ఔరంగజేబ్ ఎలాగైతే శంభాజీ మహారాజ్ని హింసించాడో అదే రకంగా యేసుబాయిని కూడా హింసించాడు. రోజు వెళ్ళటం, ఇస్లాం మతంలో చేరాలి, మా మతమే గొప్పను ఒప్పుకోవాలి, మీ మతాన్ని దూరం పెట్టాలి అని రకరకాలుగా టార్చర్ చేశాడు. అయినా కూడా మహాతల్లి ఎక్కడా కూడా తగ్గేదే లే అనే విధంగా తన భర్తలానే తను కూడా అదే దారిలో వెళ్తూ కనీసం ఔరంగజేబుకి లొంగలేదు. ఇంకో పక్క ఔరంగజేబు శంభాజీ మహారాజ్ కొడుకు సాహు మహారాజ్ని బ్రెయిన్ వాష్ చేశాడు. మీ తాత మంచివాడు కాదు, మీ నాన్న మంచివాడు కాదు, మీరందరూ ఇలాగా, మేమే గొప్ప, మీరు ఇలాగా రకరకాలుగా బ్రెయిన్ వాష్ చేసి మా మతంలోకి వచ్చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ సాహు మహారాజ్ కూడా మారిపోయే స్టేజ్లో యేసుబాయి మళ్ళీ తన కొడుక్కి తన తాత గురించి, తన తండ్రి గురించి, వాళ్ళు పొందిన వీరమరణం గురించి ఎంతో గొప్పగా చెప్పి మళ్ళీ తన్ని మామూలు మనిషిని చేసిందనే చెప్పుకోవాలి. ఇదొక స్టోరీ. అయితే ఇదిలా ఉంటే ఇక్కడ ఇంకొక స్టోరీ ఉంది. అంటే శంభాజీ మహారాజ్ మరణం తర్వాత తన తమ్ముడు రాజారాం మహారాజ్ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇక ఆయన 1700వ సంవత్సరంలో మరణించాడు అనమాట. ఆయన మరణం తర్వాత తన భార్య తారాబాయ్ మొత్తం ఔరంగజేబుకి వ్యతిరేకంగా యుద్ధం చేసింది. అంటే ఛత్రపతి శివాజీ గారి మరణం తర్వాత, అలానే శంభాజీ మహారాజ్ మరణం తర్వాత ఇక మొఘలాయులకి ఒక లీడర్, ఒక నాయకుడు లేడు అనుకున్న టైంలో శంభాజీ మహారాజ్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో తన భార్య తారాబాయ్ మొత్తం అందరినీ ఒక చోటకు చేర్చి మొఘలుల మీద ఒక రకంగా యుద్ధం ప్రకటించిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఒకటి కాదు రెండు కాదు, శంభాజీ మహారాజు భార్య యేసుబాయ్, తన కొడుకు
17 సంవత్సరాలు మొఘలాయుల ఆధీనంలో ఉండి చిత్రహింసలకు గురయ్యారు. ఇక ఆ తర్వాత ఔరంగజేబు మరణం తర్వాత తారాబాయి వాళ్ళని జైలు నుంచి విడిపించింది. ఇక ఆ రకంగా అయితే ఆహ్, మరాఠీల సామ్రాజ్యాన్ని కాపాడుకోవటంలో గాని, లేతే సనాతన ధర్మాన్ని కాపాడటంలో గాని ఇలా ఎంతోమంది వీరమరణం పొందారనే చెప్పుకోవాలి. కానీ ఇవేమీ గూడా మన చిన్నప్పుడు చదువుకున్న టెక్స్ట్ బుక్‌లో ఉండవు. దయచేసి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించి ఇలాంటి వాళ్ళ స్టోరీని హిస్టరీగా మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే చాలా బావుంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మార్చి 7న 'చావా' అండ్ తెలుగులో గూడా రిలీజ్ అవుతుంది. హిందీలో అర్థం కాని వాళ్ళు తెలుగులో గూడా చూసి ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి ఆ మహావీరుడు గురించి రిలీజ్ చేస్తున్నారనమాట. మరి చూసి కింద కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.